దేశానికి ఆధ్యాత్మిక హబ్ ఆంధ్రప్రదేశ్ మారనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 31% ఉన్న పచ్చదనాన్ని 50% పెంచడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. నేతన్నల సంక్షేమం, చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. నూతన టెక్స్టైల్స్ పాలసీ ద్వారా భారీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు లక్షలాది మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. నేతన్నలకు ఉచిత విద్యుత్, పెన్షన్లు, సబ్సిడీపై నూలు సరఫరా, ఆప్కో ఆధునీకరణ, ఈ కామర్స్ ద్వారా అమ్మకాల విస్తరణ వంటి పలు కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే హస్త కళాకారులు, ఖాదీ రంగ కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రత్యేక పథకాలు చేపట్టడంతో పాటు క్లస్టర్లు, మెగా ప్రాజెక్టులు, ఎగ్జిబిషన్లు, శిక్షణ కార్యక్రమాల ద్వారా చేనేత, హస్తకళల రంగాలకు పూర్వ వైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్ని అనారోగ్యాలకు, మానసిక ఒత్తిళ్లకు రామబాణంలా పనిచేసేది యోగా, ప్రాణాయామమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాను ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సాయి కృష్ణ, క్రాంతి కుమార్ ఘటనలపై ప్రభుత్వం, పోలీసుల వ్యవహార తీరును తీవ్రంగా తప్పుపట్టిన మాజీ మంత్రి పేర్ని నాని ఈ 2 ఘటనలు విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే జరిగాయని, అయినప్పటికీ పోలీస్ కమిషనర్ ఇప్పటి వరకు ప్రజలకు వివరణ ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. సాయి కృష్ణ కేసులో టాస్క్ ఫోర్స్ పాత్ర, ఎఫ్ఐఆర్ల నమోదు, విచారణ తీరుపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలంటే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేవలం కింద స్థాయి అధికారులపై చర్యలు తీసుకోవటం సరిపోదని, అవసరమైతే విజయవాడ పోలీస్ కమిషనర్ పాత్రపైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత నేతృత్వంలో నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన మంత్రి సవిత సామాజిక కార్యకర్తగా, పారిశ్రామికవేత్తగా, ప్రజాస్వామ్య పరిరక్షకురాలిగా నారా భువనేశ్వరి పాత్ర విశిష్టమని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన నిజం గెలవాలి కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పాటులో ఆమె కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. భువనేశ్వరి జీవితం మహిళలకు స్ఫూర్తిదాయకమని, ఆమె ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, దీర్ఘాయుష్తో జీవించాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతుందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. చిన్నారులకు మెరుగైన విద్య, పోషకాహారం, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలు, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన సూచించారు. మచిలీపట్నం బస్టాండ్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని బందర్ పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి తెలిపారు. ఆకస్మికంగా బస్టాండ్ను సందర్శించిన ఆయన ఇటీవల మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో అక్కడి పరిస్థితులను పరిశీలించారు. వర్షాల సమయంలో బస్టాండ్లో నీరు నిల్వ ఉండటం, పారిశుద్ధ సమస్యలు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులతో ఆరా తీశారు. బస్టాండ్ను ఆధునీకరించి సుందరీకరించేందుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన నిధుల సమీకరణకు కృషి చేస్తారని ఎంపీ హామీ ఇచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కృష్ణానది తీరంలో బెరం పార్క్లో ఇంటర్మీడియట్ విద్యా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల థీమ్ యోగా కార్యక్రమం ఉత్సాహభరిత, ఆహ్లాదకర వాతావరణంలో విజయవంతంగా జరిగింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని యోగా ఆసనాలు ప్రదర్శించారు. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని, ముందస్తు పరీక్షల ద్వారా అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చునని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దొనేపూడి శంకర్ అన్నారు. విజయవాడ టాక్సీ సొసైటీ వర్కర్స్ యూనియన్ మరియు ది విజయ టాక్సీ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మెడికల్ క్యాంప్ను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో గంజాయి విజృంభిస్తుందని, వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని శంకర్ కోరారు.